విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకం యాదయ్యకి దక్కింది. పోలీసులకిచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. 2 ఏళ్ల క్రితం గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో 7 సార్లు కత్తిపోట్లకు గురైన వెరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న దిశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది. రాష్ట్రానికి చెందిన మరో 28 మంది అధికారులు వివిధ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో పాల్గొనే సిఐపిఎఫ్ బలగాలు, వివిధ విభాగాల పోలీసులకు దక్కే రాష్ట్రపతి శౌర్య పథకం ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసుకు లభించడం అరుదు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ తన కార్యాలయంలో యాదయ్యను సత్కరించారు. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రానా, ఈ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో యాదయ్యతో మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. రానా, ఓవర్ టు యు. ప్రసన్న, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ పోలీస్ శాఖకి అత్యంత మంచి, ఎందుకంటే ఆ పేరు చెప్తుంటే మనకే కూడా చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖ ఇవాళ గౌరవంగా ఫీల్ అయ్యే రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్కి అత్యంత గౌరవప్రదమైనటువంటి మెడల్ రావడము, దాన్ని వెనుక ఆయన పడినటువంటి బాధ కానీ అవన్నీ కూడా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కత్తుపోట్లు పొడుస్తున్నా కూడా దొంగలను పట్టుకొని ఆయన ధైర్య సహాయాలు చూపించినటువంటి తెగువకి మొత్తం యావత్ దేశం కూడా సగర్వంగా ఆయనకి సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు యాదవ్ గారు ఉన్నారు. సార్, ఏంటి, ఎట్లా అనిపిస్తుంది ఒక రాష్ట్రపతి పథకానికి మీరు సెలెక్ట్ అవ్వడము? ఎందుకంటే దేశమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇవాళ. నాకు చెప్పడానికి కూడా లేదు, అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న స్థాయి, ఒక సాయుధ బలగాలు పెద్ద పెద్ద వేరే చేసిన వాళ్ళకే ఈ పురస్కారం దక్కుతుంది. అందులో నేను ఒక లా అండ్ ఆర్డర్లో ఉండి చిన్న స్థాయిలో ఉండి ఇంత ఘనత దక్కింది అంటే దానికి కారణము ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం సార్ కావచ్చు, మా డీజీపీ సార్ కావచ్చు, మన సిపి సార్, మాకు ముందు చెప్పిన మా సార్, ముందు సిపి సార్ ఉన్నారు. వీళ్ళంతా డీసీపీలు, మా ఎంటైర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ వల్ల నాకు ఇంత పెద్ద అవార్డు రావడము ఇండియాలో ఒక గర్వకారంగా ఫీల్ అయ్యి దీనికి సంతోషానికి అద్దులు లేకుండా పోతుంది. అంటే మొదటిసారి మీకు కాల్ వచ్చినప్పుడు ఏంటి రాష్ట్రపతి పురస్కారానికి మీరు ఎంపిక అయినారు, అప్పుడు ఎలా అనిపించింది? మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఏమన్నారు అప్పుడు? నేను ఇంకా ఇప్పటికీ ప్రజెంట్ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళలేను. ఇంకా ఇంకోటి, నాకు డ్యూటీకి నిమిత్తం వెళ్తా ఉన్నా, నిన్న మార్నింగ్ ఆ టైంలో కాల్ చేశారు. కాల్ చేసి డీసీపీ సార్ రమ్మన్నాడు, ఇట్లా వచ్చింది అంటే ఇంకా అసలు నాకు ఇంకా ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంకా ఇక అక్కడి నుంచి సిపి సార్ కూడా కొద్దిగా లేట్ అయిపోయి అక్కడ సార్ కూడా రమ్మని చెప్పారు. అంతకుముందే డీజీపీ సార్ రమ్మన్నారు సార్ అని మా సార్ వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఓకే సరే, అక్కడికి పోయి వచ్చిన కాబట్టి అని పోయాను. అక్కడ వెళ్ళినాక డీజీపీ సారు, డీసీపీ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండి, అక్కడ వాళ్ళ మెచ్చుకోవడం, అప్రిషియేట్ చేయడం వల్ల చాలా 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 సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద సాయుధ బలగాలు ఉంటాయి, వాళ్లకు ఎల్లకాలము వాళ్ళు ప్రాబ్లమ్స్తో పే చేస్తారు, వాళ్లకు దక్కుతాయి ఇలాంటి అధికారాలు. అందులో అంత పెద్ద బలగాలు దానిలోకి వెళ్ళి వచ్చి నాకు రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది నాకు. అంటే ఇప్పుడు కూడా 2022లో జరిగినప్పుడు కానీ ఆ సంఘటన మీకు తలుచుకుంటేనే అసలు ఏమనిపిస్తుంది? అసలు ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏమైంది? ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళారు ఆ రోజు? 25 జూలై 2022లో చైన్ స్నాచింగ్స్ అయినాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. అది ఎక్కడ, కొండాపూర్ ఒకటి, కూకట్పల్లి ఒకటి, మియాపూర్ ఒకటి, ఆర్సీపురం లిమిట్స్ ఒకటి, ఈ 4 అయినాయని ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఆ సీసీ ఫుటేజ్ చూసుకుంటా వాళ్ళతో గస్తీ చేసుకున్నాం అన్నట్టు. నేను, నాతో పాటు దిబేష్, రవి, మా సీసీ టీము దూరం ఎక్కడెక్కడ డివైడ్ చేసుకుని ఉన్నాము. ఆ టైంలో ఆ రోజు చూసాము, కనిపించలేదు. ఇంకా సీసీ ఫుటేజ్ చూసాము, వెరిఫై అయిపోయింది. మరుసటి రోజు 26/7/22 రోజు మార్నింగ్ డ్యూటీ యథావిధిగా మార్నింగ్ వెళ్ళిపోయినాం, మళ్ళీ చెక్ చేసుకుందాం విజిల్స్ అని.
ఆ క్రమంలో మా తోటి కానిస్టేబుల్ ఇంకో కృష్ణ అని బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి డ్యూటీకి వస్తున్నాడు. ఓకే ఓకే ఆ వచ్చే క్రమంలో సేమ్ అదే బైక్, సేమ్ డ్రెస్, సేమ్ ఫీచర్స్ కనబడాయని మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు ముందుకు. సేమ్ ఉంటే సరే చూద్దాము అని మేము అట్లా వెయిట్ చేస్తున్నాము. అదే టైంలో మియాపూర్లో మళ్ళీ ఇంకో చైన్ స్నాచింగ్ అయ్యి ఓకే సేమ్ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నిన్నటి వాళ్ళే అని. మీరు అక్కడనే ఉన్నారు కదా, అటు సైడే వస్తున్నట్టుండు, అక్కడ జాగ్రత్త ఉండండి అని వాళ్ళు ఇంటిమేషన్ వచ్చింది మా ఆఫీసర్ల నుంచి. అక్కడ ఉండి నేను, దివేష్, రవి, మేము ఇద్దరం ఒక బండి పైన ఉన్నాము. దివేష్, నేను, రవి అనే తను ఇంకో కొంచెం ముందు ఉన్నాడు కొద్దిగా. అట్లా ఉంటే హెచ్ఐజీ లోపలికి వెళ్ళిపోయాడు, బిహెచ్ఎల్ హెచ్ఐజీ లోపలికి అతను. మేము కొద్ది ముందు ఫాలో అయినాం. కొద్ది ముందు పోయిందంటే వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఈ రిటర్న్ వచ్చే క్రమంలో ఒక దగ్గర చిన్న గేట్ ఉంటుంది, అక్కడ పబ్లిక్ ప్లేస్ అది చిన్న గేట్. అక్కడ వెళ్ళాం అనుకో, అక్కడ క్యాచ్ చేసుకోనికి ఉంటుంది. స్లో అయిపోతారు, పబ్లిక్ వస్తుంటారు, స్లో అవుతారు, పట్టుకోవడానికి క్యాచ్ చేసుకోవడానికి ఉంటుందని వాళ్ళతో పాటు స్లోగా వచ్చేసాం. దగ్గరే వచ్చే వరకు నేను బైక్ డ్రైవింగ్ చేస్తున్నా, నాతో పాటు వెనక దివేష్ ఉండే. దిగి ముందల అతన్ని డ్రైవర్ని పట్టుకుండు, బండి ఆపేసి పట్టుకుండు అన్నట్టు. పట్టుకున్నప్పుడు నేను అట్లా ఊరుకున్నాను అనుకో, వెనక అతను పారిపోతాడు అనే క్రమంలో వెనకాల నుంచి నేను బండిపై నుంచి వెనక అతన్ని పట్టుకున్నాను. ఓకే పట్టుకునే క్రమంలో అతని దగ్గర జేబులో కత్తి పెట్టుకొచ్చి మనకు తెలియదు అన్నట్టు. ఆ టైం కొడుతూ ఉన్నాడు కానీ వదిలిపెడితే ఒక అప్ అండ్ డౌన్ వదిలిపెట్టినట్టు అయిపోతుంది. సరే కొట్టని ఏముంటుంది, పట్టుకోవడం కావాలి. కత్తితో కొడుతున్నాడా, కత్తితోటి కొట్టేసి స్టాపింగ్ చేస్తున్నాడు, అప్పుడు స్టాపింగ్ చేసేస్తున్నాడు. కానీ నేను వదిలేను అనుకో, మళ్ళీ వెళ్ళిపోతాడు. కొంచెం గట్టిగా పట్టుకున్నాక కొంచెం గట్టిగా ముందుకు వచ్చేసి ముందు కొడితే రిప్స్కి లోపల తాకింది కొద్దిగా. అప్పుడు కొంచెం పెయిన్ ఇదైపోయి, అంటే నా దగ్గర హెల్మెట్ ఉండే, నెత్తికట్లా ఉండే, అట్లా తీసుకుని కొట్టే వరకు ఇంకా కొంచెం పారిపోయింది. ఇంకా అక్కడ నుంచి అక్కడనే మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి పారిపోతుంటే ముందు నుంచి రవి ఉన్నాడు కదా అక్కడ. ఈ సంఘటన కనబడదు అతనికి, కొంచెం దూరం ఉంటాడు. ఈ సేమ్ డ్రెస్, ఈ ఫీచర్స్ చూసుకొని అతడు వీడు దొంగనే కదా అని చెప్పి అతడు ఒక సపోర్ట్ తీసుకొని, పబ్లిక్ సపోర్ట్ ఒక ఎవరు తీసుకొని అక్కడ క్యాచ్ చేసేసాడు. అబ్బాయి అక్కడనే పట్టుకుంటా అన్నాడు. అక్కడ పట్టుకుంటే ఇక నేను పట్టుకున్నాము అని చెప్తే వీళ్ళని ఇచ్చేసి అక్కడ నుంచి నేను పనేషియా హాస్పిటల్కు వెళ్ళిపోయినాను నేను ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం. ఓకే, అంటే ఎన్నిసార్లు అప్పుడు పొడుస్తూనే ఉన్నాడు, అట్లా అయినా కూడా పొడుస్తున్నా కూడా మీరు గట్టిగా పట్టుకునే ఉన్నారా? పట్టుకునే ఉన్నాను నేను. అబ్బాయి వెనకాల ఇంకెవరు లేరా? ఇంకా అబ్బాయి వెనక ఇంకున్న అతను ఇంకో అని పట్టుకుండు కదా, ఇంకో అతను పట్టుకుండు. ఈశాన్ కిషన్ అని నేను పట్టుకున్నా, అతన్ని ఇంకో రావులని అబ్బాయిని పట్టుకుండు. ఆయన వదిలిపెట్టి ఇక్కడ రాలేడు, నేను ఈయన వదిలిపెడితే మళ్ళీ ఉండం కదా. అంతలోపు అందుకని ఆ పోట్లు పడడం అయింది. ఎక్కువ డీప్గా తాకిన వల్ల నేను వదిలిపెట్టడం జరిగింది. ఆ ముందుకే ఉన్నాడు కదా అతను, రవి అని ఇతను తీసుకున్న వెంబడే ఇంకా అటు నుంచి ఒక ట్రాలీ ఆటో అతను. ఆ ట్రాలీ అబ్బాయి సార్ కూర్చోండి, హాస్పిటల్కి పోతున్నావు కదా, ఎవరు లేరు నాకు అప్పుడు, పబ్లిక్ ఉన్నారు కానీ సపోర్ట్ చేయలేకపోయారు, చూస్తూ ఉండిపోయారు. అంతలో ఇక సార్ ఆటోలకి అక్కడ హాస్పిటల్కి పోయే వరకు మా ఆఫీసర్లు కూడా ఇక్కడనే వెంటనే ఉన్నారు. అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ వచ్చేసారు. వచ్చిన ఒక 10-15 మినిట్స్ అంతే దాదాపు డీసీపీ సార్, నరసింహారెడ్డి సార్, మన స్టీఫెన్ రవీంద్ర సార్ డైరెక్ట్ వచ్చేసారు హాస్పిటల్కి వచ్చి. ఎట్లా ఉంది, ఏంది ప్రాబ్లమ్స్ నీకు, ఎట్లా ఏమైనా అవుతుంది అంటే, సార్ కొంచెం ప్రాబ్లం, ఇట్లా శ్వాసది ప్రాబ్లం అవుతుంది సార్ అంటే, సరే ఇమ్మీడియట్లీ మనం ఇక్కడ కాదు ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోదామని సార్ దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి దగ్గర ఉండి చూపించుకోరు. మంచి ఏమంటారు, హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా కోఆపరేట్ చేశాను, చాలా బాగా చూశారు. నాకు 18 డేస్ ఉన్నా అందులో, ఆల్మోస్ట్ 18 డేస్ ఉన్నా, 3 సర్జరీలు అయ్యాయి. ఇప్పుడు మీరు అంతగా తీవ్రంగా గాయపడ్డారు. మామూలుగా అయితే ఈ చైన్ స్నాచింగ్ చేసే వీళ్ళందరూ కూడా పెద్దగా అట్లాంటి మారణాయుధాలు పెట్టుకోరు. కాకపోతే వీళ్ళ దగ్గర కూడా మారణాయుధాలు తుపాకీలు కూడా దొరికాయి అన్నారు, అది నిజమేనా? అప్పుడు దొరికాయి ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళ దగ్గర ఓన్లీ ఈ కత్తులు పెట్టుకొని రావడం జరిగింది. అవేమో రూమ్లో ఉన్నాయి, అది మళ్ళీ పోయి సీజ్ చేసుకొచ్చారు. అవి మారణాయుధాలు కూడా ఉన్నాయి, సీజ్ చేసి అవి తీసుకొచ్చారు. మళ్ళీ నేను తర్వాత చూడలేను కదా, నేను అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినా, వాళ్ళు వీళ్ళను పట్టుకుంటే ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు రూమ్లో ఉన్నారు, తీసుకొచ్చారు వాళ్ళని కూడా. మీకు అనిపించిందా ఇప్పుడు వాళ్ళు పొడుస్తుంటే మళ్ళీ మీరు బతుకుతానని, డ్యూటీలో జాయిన్ అవుతాయి అయిన తర్వాత ఎంత పెద్ద పురస్కారం వస్తుందనేసి అప్పుడు అట్లా అనిపించింది? అసలు ఆ టైంలో నాకు అసలు ఏమి ఆలోచన లేదు, నేను పట్టుకున్నానా లేదా, ఆ టైం ఏం ఆలోచన ఉంటుంది నాకు, ఇంకా అసలు ఎక్కడ ఏంది ఏం ఆలోచన లేవు. పట్టుకున్న తర్వాత హాస్పిటల్కి పోయినాక ఒక 3 o'clock తీసుకెళ్లారు. నాకు నైట్ 2:30, 3 o'clock స్పోలోకి వచ్చాను.
అప్పుడు నేను అంటే ఎక్కడున్నా నాకు తెలుసు, కాకపోతే అప్పుడు ఆ టైంలో పడుకోండి ఇప్పుడు ఏం చెప్పలేరని వాళ్ళు కూడా మాట్లాడి తెల్లారి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు. ఇంకా డాక్టర్స్ రావడము, వాళ్ళు ఐసీలో ఉండి వాళ్ళు ఎంత కేర్ తీసుకురు, వాళ్ళ సంతోషానికి వాళ్ళు వచ్చి చూపించేదానికి నేను ఇంకా మర్చిపోలేను ఇంకా నేను వాళ్ళని కూడా. ఎందుకంటే అంత కేర్ తీసుకోవడం అనేది అంటే ఎవరి నుంచి మా ఆఫీసర్లు అంత సపోర్ట్ చేయడం వల్ల నేను, ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్, అంత పెద్ద ఐసీలో ఉండి అందరి దగ్గరికి పోకుండా స్పెషల్గా నా దగ్గరికి వచ్చి డైలీ ఒక్కరని కాదు ఏ డాక్టర్ వచ్చినా రావాలన్నది 15 మినిట్స్ చాలా బాగా మాట్లాడి చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఏంటి మీరు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా ఉండేది, వాళ్ళు ఎట్లా మీకు సపోర్ట్గా నిలిచారు? ఆ టైంలో ఇక వాళ్ళు మొత్తం మా రిలేషన్ పరంగా వాళ్ళు చాలామంది వచ్చేసారు. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ మా సిపి సార్ దగ్గర ఉండి వాళ్ళు ఏం చేశారంటే రిలేషన్ పరంగా వచ్చారు కదా, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ఒక రూమ్లు కూడా అక్కడ గెస్ట్ హౌస్ బుక్ చేసి కిందనే వాళ్ళకి సపరేట్గా గెస్ట్ హౌస్ల నుంచి ఫుడ్ కాడ నుంచి వాళ్ళు మొత్తం సారే చూసుకున్నాడు. వీళ్ళకి ఇబ్బంది కావద్దు, ఉండని ఏదైనా మంచిగా ఉండాలని చూసుకొని బాగా చాలా ఇది చేశారు. వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేసినప్పుడు ఏమనుకోలేదు, బాధ ఉంటుంది కానీ కాకపోతే ఈ సపోర్టింగ్ చేయడం వల్ల అన్నీ మర్చిపోవాల్సి వచ్చింది అన్నట్టు. అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యింది. ఆ టైంలో ఇంత పబ్లిక్ ఎంత బాధలు పడ్డారు, ఎంత మొక్కుకున్నారు, ఎంత చేసినా నాకు తెలియదు. నేను బయటికి వచ్చినాక తర్వాత ఒక్కొక్కరు కలిసి ఒక్కొక్కరు మాట్లాడి అన్న నేను వచ్చినని నా విలేజ్ నుంచి ఫ్రెండ్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా అందరు మిత్రులు ఉన్నోళ్ళు అందరు నాకు ఎంతమంది ఉన్నారో అంత తెలియని వాళ్ళు కూడా నాకు వచ్చి కలిసి చెప్పడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ఉందా నాకు, ఇంత నేను చేసినా అని. అన్ని రోజులు ఆ బాధల్లో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రావడానికి ఇప్పుడు సేమ్ అంతకన్నా రెట్టింపు కాల్సి వచ్చి ఎంతమంది అప్రిషియేట్ చేస్తుంటే మళ్ళీ నేను అంతకన్నా ఆ బాధని మర్చిపోయి ఇంకా సంతోషానికి ఇదైపోయింది అన్నట్టు. ఏంటి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా, ఎప్పుడు రమ్మని ఢిల్లీకి కానీ ఎక్కడ మెడల్ అందిస్తారని ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? ఇంకా ఏమీ తెలియదు కదండి దాని గురించి. మరి సార్ వాళ్ళు ఇప్పుడు ఇంటిమేషన్ ఇస్తారో తెలియదు. ఇంకా జస్ట్ డీజీపీ సార్ నిన్న పిలిచి అభినందించాడు, ఆడ చాలా మెచ్చుకొని చాలా ఇది చేశారు. అక్కడ నుంచి సిపి సార్ పిలిచేయడం జరిగింది, వాళ్ళు ఇచ్చారు అంతేగాని ఇంకా అక్కడ నుంచి డీటెయిల్స్ రాలేదు. ఇంకా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, మీరు ఏ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు? సిసిఎస్ మాదాపూర్ క్రైమ్ బ్రాంచ్లో అక్కడనే కొనసాగుతున్నా. అప్పుడు సో ఎంతకంటే వెనక నుంచి దొంగ పొడుస్తున్నా కానీ ఆయన వదిలేస్తే ఎక్కడ పారిపోతాడో, ఎందుకంటే దొంగతనం చేసినాడు అఫెండర్ కాబట్టి వాడిని వదిలేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వాడు పొడుస్తున్నా కూడా వాడిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పి ఆయన బతికిన ప్రాణాలతో బతికినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదమ్మటికని ఈయన స్టోరీ మాత్రం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, ఒక లెసన్గా అయితే ఉండబోతుంది.